దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. సంతోషంగా రెండు చేతులు పైకెట్టి మంచిగా గట్టిగా బిగ్గరగా హృదయపూర్వకంగా మరొక నూతన నెలలోనికి తీసుకొచ్చారు. ఈ ఆగస్టు నెలలో మనలని మహాదేవుడు ఉంచారు గనక చేతులెత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలాపన చేద్దాం. స్తోత్రం 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 గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. కూడి చేరువచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా నా ప్రేమ వందనాలు. అందరికీ అమ్మ అందరికీ వందనాలురా. యేసయ్య అందరినీ దీవించునుగాక. పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడండి. శక్తి కొలది ప్రార్థన చేత మెలకువగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి మరచిపోకుండా విడిచిపోకుండా దేవునిలో నిలబడి ఉండటం కొరకు మీరు ప్రయాసపడాలి తప్ప చెప్పులు లేకుండా రావడం, మోకాళ్ళతో మెట్లెక్కడం, లేకపోతే క్రింద కూర్చోవడం, పైన కూర్చోవడం, నిలబడి ఉండడం ఇలాంటివి చెయ్యొద్దు. ఎస్పెషల్లీ రక్షణ పొందిన వారు మాత్రం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే రక్షణ పొందని బలహీనులు ఎవరో వస్తారు ఇక్కడికి. ఏంటి ఇలా ఉన్నావు అంటే నువ్వు ఏదో చెప్తావు. వాళ్ళు ఈ వాక్యం మీద ఉండదు, ఆరాధన మీద ఉండదు, ఇంకా కింద కూర్చోవడం, చెప్పులు లేకుండా నడవడం, వీటి మీదే ఉంటుంది మనసు. కాబట్టి వారైతే చంటి బిడ్డలు కలవారు కనుక క్రింద కూర్చున్నారు, పర్వాలేదు. రక్షణ పొంది అలాంటి మరి సొంత నిర్ణయాలతో కూడినటువంటి దాన్ని అలా అనకూడదు, కానీ తప్పదు. అతి భక్తి మాత్రం చేయటానికి వీలు లేదు. దెయ్యాలు ఓవర్ భక్తి చేసే వాళ్ళనే పడతాయి. ఈరోజు దెయ్యాలు మెసేజ్ అయ్యే వేళ ఓవర్ భక్తి ఉంటుంది చూడండి. ఒకరోజు ఒక సేవకుని ఇంటికి వెళ్ళాను, బయట నుంచి పిలిచాను. ఏవండి, సేవకుడు లేడు. సేవకురాలు బైబిల్ పట్టుకుని ఇంట్లో నుంచి నా దగ్గరికి అలా రోడ్డు మీదకి వచ్చారు. బైబిల్ పట్టుకుని. ఇప్పుడు పిలిచింది నేనే, నా స్వరమే. ఆవిడ ఇంట్లో ఉంది, నేను బయట ఉన్నా రోడ్డు మీద. రోడ్డును ఆనుకునే మన చర్చి. నా వాయిస్ తెలుసు, నేను వాళ్ళ అన్నయ్యని, సొంత అన్నయ్యని, కజిన్స్ మేము. బైబిల్ మూసి రావచ్చుగా, బైబిల్ మూసి అన్నయ్యేగా. ఒకవేళ బైబిల్ అంతగా చదివితే నా మాట వినపడదు. బైబిల్ చదువుతుంది కానీ ధ్యాస అంతా రోడ్డే, బైబిలే. కరెక్ట్గా నా బండి వచ్చి ఆగింది, ఎర్ర బండి, యూనికాన్. ఇప్పుడు బైబిల్తో వచ్చి అన్నయ్య లేరన్నయ్య అంటుంది. సరే, వెంటనే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. ఏదో చెప్దామని వెళ్ళాను. అలా ఓవర్ భక్తి చేస్తూ ఉంటే నాకు మాట్లాడబుద్ధి అవ్వదు. ఎక్కువ మాట్లాడాను ఇంకా మళ్ళీ ఏదో నోరు. దేవునికి స్తోత్రం. అలా కొంచెం ఓవర్గా భక్తి చేసే వారిని అపవాది ఈజీగా ట్రాప్లో పడేస్తాడు. సులువుగా వారిని ఆ చిక్కులు పెట్టే పాపములో పడచేస్తాడు. తద్వారా దొరికిపోతారు అపవాదికి. కాబట్టి మన భక్తి ఏంటి, మన భయం ఏంటి, మన విశ్వాసం ఏంటి, మనుష్యులు చూడాలని ఎప్పుడూ కోరుకోవద్దు. మన భక్తి, మన భయం, మన విశ్వాసాన్ని దేవుడు చూడాలి, దేవుడికే కనబడాలి.
మనుష్యులకు కనబడకపోయినా పర్వాలా, మనుష్యులకి కనబడకపోయినా అసలు ఏమవ్వదు. హల్లెలూయా. రైట్, ఈరోజు ఆ వాక్యములు ఆ విషయాలు వస్తాయి, నేను చెప్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 18 వరకు అందరూ బైబిళ్ళు తెరవండి. అందరము బైబిల్ తెరచి మనందరం కలిసి ఒకేసారి చదువుదాం. ఎందుకు ఇలాగా చెప్తున్నానంటే, ఎవరో ఒకరు చదువుతున్నారు, మిగతా వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే లేదు. కొంతమంది తెరుస్తున్నారు, లేకపోతే లేదు. ఇలాంటి భయాలు నన్ను వెంటాడుతున్నాయి కొన్ని. అందుకని నేను తట్టుకోలేక ఆ భయాలు నన్ను భయపెట్టి నన్ను తొందర చేస్తున్నాయి అని అందరూ బైబిల్ తెరవాలి, అందరూ బైబిల్ చూడాలి, ఆ వాక్యం మీద మీ చూపుడు వేలు పెట్టాలి. తిన్నగా చక్కగా మీరు మీతో కలిసి మేము, మాతో కలిసి మీరు, మనందరం కలిసి చదువుకున్నాక ఆ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మరొకసారి చెప్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. రెడీ, 1, 2, 3 స్టార్ట్. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. మనం చదువుకున్న ఈ 3 వచనాలు ఈరోజు వాక్య సందేశం. ఏం కనపడుతుంది ఇక్కడ? ఏమండి, ఏం కనపడుతుంది ఇక్కడ? దైవజనులు ప్రార్థనా స్థలానికి వెళుతున్నారట. చెప్పండి, ఎక్కడికి వెళుతున్నారు? అలా ప్రార్థన చేసుకోవడానికి, లేక ప్రార్థన జరపడానికి, లేదా ప్రార్థనలో పాల్గొనడానికి అపోస్తలులు సాదాసీదా మనుషులు కాదండోయ్. దేవుని చేత సెలెక్ట్ చేయబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవునితో ఏమండి చక్కని తర్పీదు పొందినటువంటి అపోస్తలులు. ఎవరాళ్ళు? మామూలు కాదండి వాళ్ళు. అపోస్తలులు ఏమండి ప్రార్థనకి వెళుతున్నారట. అలా వెళుతుంటే వారికి ఒక పుతోను అనే దెయ్యం ఎదురొచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఎదురొచ్చారు? దెయ్యం ఆత్మ కదా. మరి ఆత్మ ఎలా ఎదురొచ్చింది? ఆత్మ ఎలా కనపడింది పౌలయ్య గారికి? దెయ్యము ఆత్మ, దెయ్యము శరీరం లేదు. సాతానికి శరీరం లేదు, కానీ ఏదో ఒక శరీరాన్ని ఆసరాగా చేసుకుంటాడు. ఏదో ఒక మనిషి, ఏదో ఒక మాంసం ముద్ద, ఏమండి అవసరమైతే పశువు, పక్షి, జంతువు, పాము,
దేవునికి స్తోత్రం చెప్పండి. పాము సాతాను కాదు, గబ్బిలం సాతాను కాదు, ఇంకోటి ఆ పూజారి లేకపోతే ఇలాగా చిలకనెట్టుకుని తిరిగే అతను లేకపోతే ఇంకేదో వచ్చేటువంటి వారు సాతాను కాదు. సాతాను కాదు, దెయ్యం కాదు. వారు మనుషులే, వారు పశువులే, అవి పశువులే, అవి పక్షులే. కాకపోతే అపవాది ఆ మనుష్యుల్లో దూరి ఆ పశువుల్లో ప్రవేశించి ఆ పక్షుల్లో ప్రవేశించి ఇక్కడ ఒక అమ్మాయిని, ఇక్కడ ఒక యవనస్తురాలిని పుతోను అనేటువంటి దయ్యము ఆవరించింది. చెప్పండి, ఏ దయ్యమా? దాని పేరేంటి? పుతోను అనే దయ్యానికి ఇంగ్లీష్లో పేరేంటంటే పైథాన్. ఇంగ్లీష్లో ఏమంటారు పుతోన్ని? పైథాన్. పైథాను అని అంటే ఘట సర్పము. చెప్పండి ఏంటది? ఘట సర్పము అనే అర్థం ఇచ్చే ఈ పుతోను అనేటువంటి దయ్యము ఒక యవ్వన బిడ్డను పట్టింది. చాలా కాలమైంది పట్టి. అది పట్టి ఆ బిడ్డలో దాగి రకరకాలుగా చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఏవండి, దెయ్యం చేసే పనులేంటి? మొట్టమొదటిగా సోదే చెబుతుంది. చెప్పండి, ఏం చెబుతుంది? సోది చెబుతానమ్మా, సోది అంటా వస్తారు కొందరు. చేతులు చూపించండి మేము చెప్తామంటారు, లేకపోతే నుదురు చూపించండి చెప్తామంటారు, లేకపోతే అది పట్టురండి చూస్తాము, గిన్నెలో నూనెసి పట్టురండి చెప్తాము, బియ్యం పట్టురండి నేను చెప్తానంటారు. సాతానికి ఆ శక్తి ఉందా? ఉంది. అపవాదికి ఆ శక్తి ఉందండి. కొన్ని నిజాలు కూడా చెబుతాడు. మనల్ని ఏ ట్రాప్లో పడేయడం కోసం, మనల్ని నమ్మించడం కోసం కొన్ని నిజాలు కూడా చెబుతాడు. ఎలాగో తెలుసా? నీ భర్తకి మొన్న పలానా జరిగింది అంట. నిజంగా వాళ్ళ ఆయనకి అదే మొన్న ఏదో జరిగింది, యాక్సిడెంటో లేకపోతే నీరసం చేయడమో లేకపోతే ఇంకేటో ఏదో. వెంటనే అవును నిజమే, మీరు చెప్పింది కరెక్టే, అది ఎందుకు జరిగింది అనుకుంటున్నావు, అలా ఎందుకు జరిగింది అనుకుంటున్నావు, పలానా వాళ్ళు ఇలా చేశారు, ఇదిగో నీకు కూడా 2 వారాల తర్వాత ఏదో జరుగుతుంది అంతే. ఒకటి నిజం చెప్పింది, ఇంకోటి అబద్ధం. అవునా? మరి అది జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇదిగో 1116 పట్టుకొచ్చి అక్కడ పెట్టు, లేదా 2 తవ్వలు బియ్యం పట్టుకొచ్చి అక్కడ పెట్టు, 1 కేజీ మినుములు, 1 కేజీ పెసలు, 1 కేజీన్నర కందిపప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఒకటేమో నిజం చెబుతుంది, 2 నిజం చెబుతుంది, లేక 3 నిజం చెబుతుంది, 1 అబద్ధం చెప్పి నిన్ను తన వైపుకి డైవర్ట్ చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైనటువంటి మనం అలా సోదె చెప్పించుకోవడం నేరం, జ్యోతిష్కం చూపించుకోవడం నేరం, ముహూర్తాలు పెట్టించుకోవడం, తిథులు నక్షత్రాలు చూపించుకోవడం నేరం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుడు చేసిందే,
నువ్వు ప్రార్థన చేసి ప్రారంభిస్తే నీకు ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం నీకు మంచే జరుగుతుంది. ప్రార్థన చేసుకోకుండా వాక్యాధారితమైనటువంటి బ్రతుకు నీలో నాలో లేకపోతే ఎవరొచ్చి ఏం చేసినా కానీ ఇబ్బందులే, అనర్థాలే, అపజయాలే. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో క్రైస్తవుల్లో కూడా, సేవకుల్లో కూడా కళ్ళు మూసుకొని ఏమండి చెప్పేటి వారు వచ్చారు. కళ్ళు మూసుకుని నీకు అలాగా, నీకు ఇలాగా, నీకు అది, నీకు ఇది. ప్రజలు కూడా చెప్పాలని కోరుకుంటున్నారు, కొత్త కొత్తలాడుతున్నారు. కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి, దాన్ని తమ వైపుకు మలుపుకోవడానికి కొంతమంది సేవకులు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇలాగ ఎవరైనా చెప్తున్నారా అంటే అక్కడికి జనం క్యూ కడుతున్నారు. ఇలా ఎక్కడైనా సంభవాలు జరుగుతున్నాయి, ఇలా కళ్ళు మూసుని చెప్పేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం ఏదో అయ్యింది, ఏమైందో చెప్పమంటే చెప్పేస్తారు ఆయన అంటే అక్కడికి జనం తండోపతండాలుగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాడు సేవకుడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి గద్దిస్తున్నాడు దైవజనుడు అంటే ఇష్టపడటం లేదు. కానీ అలాంటివి ఏదైనా కొంగొత్తగా ఒక రూటు మార్చి అలాంటి కొన్ని స్పెషల్స్ యాడ్ చేస్తుంటే అక్కడికి జనం పరుగులెత్తుతూ ఉన్నారు. సొంత దొడ్డి అనగా సొంత సంఘం, సొంత కాపరి అనగా సొంత దైవజనుడు, నీకంటూ ఒక సహవాసం, నీకంటూ ఒక పరిచర్య. కొంతమందికి నేను ఎక్కడ రక్షణ పొందానో నాకే తెలీదు అన్నట్టుగా ఉన్నారు. నా సంఘం ఏది, నా పరిచర్య ఏది, నేను ఎవరి పక్షాన వెళతాను రాజ్యానికి, ఎవరు కూడా ఉంటాను, ఎవరితో ఉంటాను అనేది ఇంకా తెలియట్లేదు. ఎంత విచారం. దైవజనులు మన ఆత్మీయ నాయకుల ప్రార్థన కన్నీరులో మీరందరూ దేవుని చెంతకొచ్చారు. హల్లెలూయా. వారి తదనంతరం వారు అప్పగించినటువంటి సేవను కొనసాగించుచున్న మా ప్రార్థన, మా సేవ ద్వారా మీలో కొందరు దేవుని ఇంటికి, ఏమండి దేవుని సన్నిధిలోనికి సేవకులు కూడా ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంటే అక్కడికి పరుగులెత్తుతూ ఉన్నారు. నేను చెబుతున్నాను, చాలాసార్లు చెప్తాను, నీకు భౌతికంగా ఒక తండ్రి ఉన్నట్టే ఆధ్యాత్మికంగా కూడా ఒక తండ్రి ఉన్నాడు. నీకు సొంతంగా ఒక ఇల్లు ఉన్నట్టే ఆధ్యాత్మికంగా కూడా నీకు ఒక గృహము ఉన్నది. ఈ గృహాన్ని మించిన ఏ గృహం లేదు నీకు. నువ్వు చిన్నమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, అత్తోళ్ళ ఇంటికి వెళ్ళు, మాయోళ్ళ ఇంటికి వెళ్ళు, తమ్ముడింటికి వెళ్ళు, అన్నింటికి వెళ్ళు. ఏదో కొన్ని రోజులు చెప్పండి, ఏదో 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు. తమ్ముడు నీకు చాలా ఇష్టం, నువ్వంటే తమ్ముడికి ఇష్టం, మరి మరదలకి పెట్టేస్తారు అక్కడ అంతే. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు నీదే, నీ తండ్రి నీ తండ్రి. నీ తండ్రిలాగా ఏ తండ్రి ప్రేమించడు, నీ తండ్రిలాగా నీ తల్లిలాగా ఏ తల్లి నిన్ను. ఈ పైకాడ చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనత్తలు క్యాష్ చేసుకోవడానికి మధ్య రకంగా వచ్చి మనను తండ్రితో విడగొట్టాలి, తల్లికి దూరం చేయాలనే ఒక కుటిల ప్రయత్నం అది. నీ తండ్రిని నువ్వు మరవకూడదు, నీ ఇంటిని నీవు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం.
ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, సేవకులు వచ్చారు, అభిషక్తులు, వెళ్ళి వాక్యం విని అక్కడ ఏదన్నా సహకరించాలనుకుంటే, ఏదైనా చెయ్యాలనుకుంటే చేసి, ఏది ఇవ్వాలనుకుంటే ఇచ్చి ప్రార్థన చేసుకుని వచ్చేయడమే, అంతే. ఎంతవరకు అంతవరకే. దేవునికి స్తోత్రం. నాకు అన్నీ కావాలండి అంటే, నేను అన్నిట్లకి వెళ్తానండి బాబు అంటే అంతే. ఇంకా దేవునికి స్తోత్రం. తల్లి వేరు ప్రధానము, తల్లి వేరు చాలా ప్రధానము. కాబట్టి అలా సేవకులు ఎవరో అలా చెప్తున్నారు, ఇలా చూస్తున్నారు, అలా చేస్తున్నారని ఎవరైనా చెప్పినప్పుడు ఆ మాటలకి లొంగిపోకండి, అక్కడికి పరుగులెత్తకండి. అలాగ చెప్పించేది కూడా సాతానే అని వాక్యం చెబుతుంది. సోదె చెప్పించేది ఎవరు? దేవునికి స్తోత్రం. ఇంకొకటి, సాతాను ఏం చేస్తాడో తెలుసా? దయ్యంగాడు వైరం కలగజేస్తాడు. చెప్పండి, ఏం కలగజేస్తాడు? గొడవ. వైరం అంటే ఏంటి? గొడవ. ప్రేమగా ఉంటే, మంచిగా ఉంటే, కలిసిమెలిసి ఉంటే వాడు చేసే పని ఏంటంటే విడగొడతాడు, అసమాధానం తీసుకొస్తాడు, కోపోద్రేకాలు కలగజేస్తాడు. హల్లెలూయా. మనం నవ్వుతూ ఉంటే వాడు ఓర్వలేడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, నవ్వు దేవుని పిల్లల లక్షణం, ఏడుపు దయ్యపు పిల్లల లక్షణం. నెత్తి నోరి బాదుకుంటాను కొందరి విషయంలో. అంటే ఏడుపు, అంటే ఏడుపు. ఆ ఏడుపే నిన్ను చాలా పీడించేస్తుంది. ఆ ఏడుపుని ఎప్పుడైతే జయిస్తారో, ఆ ఏడుపు పైన ఎప్పుడైతే జయం పొందుకుంటారో, అప్పుడే దేవునిలో విజయాన్ని మీరు చూస్తారు. ఏడవకూడదు మనం, అసలు మన కళ్ళంట నీళ్లు కారకూడదు. కన్నీరు ఎంత పవిత్రమైనవో, కళ్ళల్లో నుంచి కారుతున్న ఆ ప్రవాహం ఎంత స్వచ్ఛమైనదో. ఆ స్వచ్ఛమైన ఎన్నో నరాలు ఉంటాయి కళ్ళలో. ఆ నరాలన్నిటిలో నుంచి వచ్చినటువంటి ఆ ధారలు ఒక్క ప్రభువు దగ్గర, యేసయ్య దగ్గరే పడాలి తప్ప వ్యర్థంగా ఇష్టం వచ్చిన కాడ వ్యక్తుల దగ్గర మనం ఆ కన్నీళ్లను రాల్చకూడదు. మనం అలా ఏడుస్తూ ఉంటే అపవాది బాగా నవ్వుకుంటాడు. మనం నవ్వుతూ ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ చూసి వాడికి బాధ రావాలి. అంతేగాని మనం ఏడుస్తా, మనం బాధపడతా ఉంటే వాడు నవ్వేలాగా మనం చేయకూడదు. సైతాను చేసే మొదటి పని సోది చెప్తాడండి. జరిగినవి చెప్తాడు, జరగనివి. కొన్ని నిజాలు చెప్తాడు, కొన్ని కల్పితాలు చెప్తాడు. ఎందుకు నిజాలు చెప్తాడు? వాడికి తెలుసు, అపవాదికి తెలుసు. అపవాదికి ఆ శక్తి ఉంది. అపవాది అంటే ఆషామాషి కాదు. ఏమండి, ఒకప్పుడు దేవుని దగ్గర అభిషేకించబడిన మహాప్రధానమైన దేవదూత, వాక్యం ఎరిగినవాడు, ఆరాధన అంతా తెలిసినవాడు, అభిషేకాన్ని పొందినవాడు, అంత వేళాకోళమేమీ కాదు. కాబట్టి వాడు జరిగినవి చెప్తాడు, జరగనివి చెప్తాడు. రెండవదిగా వైరం కలగజేస్తాడు. భార్యాభర్తల మధ్య వైరం, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య వైరం, పొరుగింటి వారికి పక్కింటి వారితో వైరం, సంఘములో ఒకరితో ఒకరికి వైరం. ఈ వైరములు కలగజేసేవాడు సైతాను. దేవుడేమో తగ్గించుకో, లోబడు, విధేయత చూపు, పర్వాలేదు,
ఏం కాదు, ఏం కాదు, నీవు దేవుని బిడ్డవి, వదిలేయ్ అంటాడు దేవుడు, దేవుని ఆత్మ. ఈ అపవాది ఆత్మ మాత్రం ఎందుకు తగ్గాలి, ఎందుకు కూరుకోవాలి? ఏ ఆవిడేనా నేను కాదా, అతనేనా నేను కాదా? దేవునికి స్తోత్రం. అమ్మ నువ్వు ఆత్మీయుడివి, ఆత్మీయులమైతే మాత్రం, కొంతమంది భలే విచిత్రంగా మాట, ఆత్మీయులమైతే మాత్రం నోరు మూసుకుని ఉండాలా, మరి ఏం చేద్దామని. దేవునికి స్తోత్రం. ఎంత ప్రార్థన చేసుకుంటేనండి అయ్యగారు, ఎంత వాక్యం తెలుసుకుంటే అండి అయ్యగారు ఊరుకోవాలా? మరి చదివే వాక్యం చేసే ప్రార్థన ఏ నేర్పుతుంది అంటే సమాధానం లేదు. తగ్గింపు లేక, లోబడక, విధేయత చూపక, కోపాలు, తాపాలు, రకరకాల మనస్పర్ధలు పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో సమాధానం లేకుండా, ఎవరితో కలవకుండా, నేను ఒంటరిని, నేను ఒంటిగానే ఉంటాను, నేను ఒంటరిగానే పోతాను అనే సైతాను సిద్ధాంతంలో చాలామంది మునిగి ఈత కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. దయచేసి అపవాదికి చోటు ఇయ్యొద్దు. హల్లెలూయా. మూడవదిగా సాతాను చేసే మూడవ పని ఏంటంటే అబద్ధాలు ఆడతాడు. చెప్పండి, అపవాది చేసే, సాతాను చేసే మూడవ పని ఏంటి? అబద్ధము. అబద్ధం అంటే తెలుసా? పోనీ చాలా అలా చూస్తుంటే అబద్ధం అన్నా తెలియదేమో, అది చెప్పాలేమో, ఎలాగా ఏంటా నేను రైలుమలో పడ్డాను. అబద్ధం అంటే తెలుసా తెలీదా? రైట్. ఏంటది అబద్ధం అంటే చెప్పండి. ఈరోజు నేను బైబిల్ చదవలేదండి, నేను మీకు వచ్చి బైబిల్ చదివాను అన్నాను, అదేమవుతుంది చెప్పండి? నేను ప్రార్థన చేసుకోలేదు అక్కడ, ఇంట్లో, గుళ్ళో, ప్రార్థనా గదిలో. నేను మీ దగ్గరకు వచ్చి ఈరోజు నేను ప్రార్థన చేయిచుండగా, హల్లెలూయా. ఇప్పుడు నేను అక్కడ నిజంగా ప్రార్థన చేయకపోయినా మీరందరూ ఏం నమ్ముతారంటే అన్నయ్య చేశానని చెప్పాడు కాబట్టి చేశాడు. దేవునికి స్తోత్రం. నేడు లోకములో అబద్ధాన్ని నమ్మినట్టుగా నిజాన్ని, నేను నిజంగా చేసుకోలేదురా తల్లే అన్నా సరే, చేసుకోకపోతే మాత్రం నన్ను చూసి వాడాలా పాడతారా ఈ అన్నయ్య? సాచికలు మళ్ళా చెప్పండి, ఏంటవి? సాచికాలు. దేవునికి స్తోత్రం. వాక్యం చదవకపోతే మాత్రం అలా చెప్తారా? సాచికం మళ్ళా, ఇదో సాచికం మళ్ళా. అబద్ధాన్ని నమ్మినట్లుగా నిజాన్ని నమ్మట్లేదు. దేవుడు తినొద్దు అని చెప్పాడు అవ్వకి, ఆదాముకి. ఈ అపవాది వచ్చి తిను, దేవుడు చస్తారు అని చెప్పాడు. ఈ అపవాది వచ్చి అన్నాడు మీరు చావనే. అపవాది వచ్చి అన్నాడు మీరు దేవదూతల్లాగా. ఆల్రెడీ మనం దేవదూతల కంటే పైన ఉన్నాం. చెప్పండి, కెరూబుల కంటే, శరాపుల కంటే, దేవదూతల కంటే మనమే పైన. మన పైన దేవుడు. లూసిఫర్ గాడు అబద్ధం చెప్పలేదండి. మనిషిగా ఉన్న మనల్ని ఆదాం దగ్గరకు వచ్చి నువ్వు దేవదూతలాగా మారతావు అన్నాడు.